తమ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 2800 మంది పిహెచ్సి డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. ఈ 13 రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో వాళ్ళ ఆందోళన కొనసాగుతోంది. ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు అంగీకరించకుంటే కనుక సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి డాక్టర్ల నాయకులు ఉన్నారు, అని అడిగితే రాహుల్ దేవ్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా మీ ఏ డిమాండ్స్తో మీరు ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు, ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు? నిజానికి ప్రభుత్వం మాకు ఇచ్చిన మేము డిమాండ్లు కూడా కాదండి, మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరుతున్నాం మేము. ఎందుకంటే ఇదే హామీలు మాకు గత సంవత్సరం కూడా మాకు 5 హామీలు మాకు లభించాయి. ఆ 5 హామీలు నెరవేరలేదు కాబట్టి ఆ 5 హామీలు ఇప్పటికైనా నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ 5 హామీలు ఏంటంటే, మొట్టమొదటిది సర్వీస్ కోటా. గత సంవత్సరం వరకు 30% ఉన్న సర్వీస్ కోటాను గత సంవత్సరం జీవో నెంబర్ 85 తీసుకొని వచ్చి ప్రభుత్వము ఉన్న పళంగా 30% ఉన్న సర్వీస్ కోటాను 15% చేసింది. 10 రోజుల పాటు మేము ఆందోళన చేస్తే ఆ సర్వీస్ కోటాను 15% ఉన్న సర్వీస్ కోటాను 20% చేశారు. ఆ 20% చేసినప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైన హామీ లభించింది. ఏంటంటే 20% సర్వీస్ కోటాను కొనసాగిస్తామని, ఏవైనా కారణాల చేత, అనివార్య కారణాల చేత 20% ఉన్న సర్వీస్ కోటాను తగ్గించేటట్లయితే అవి ఏపీపీఎస్సీడీఏ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని తొంగలో తొక్కి నిలబెట్టుకోకుండా ఉన్న పళ్ళంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో జీవో నంబర్ 99 తీసుకొని వచ్చి 20% ఉన్న సర్వీస్, గతంలో ఉన్న 30% ఉన్న సర్వీస్ కోటాను 20% చేసి 20% ఉన్న సర్వీస్ కోటాను మళ్ళీ ఇప్పుడు 15% కుదించారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ కనీసం 30% సర్వీస్ కోటా చేయలేకపోయినా గతంలో కొనసాగుతున్నటువంటి 20% సర్వీస్ కోటాను అన్ని సబ్జెక్టులకు వచ్చే సంవత్సరాలకు కూడా కొనసాగించాలనేది మా ప్రధాన డిమాండ్. రెండవ ప్రధాన డిమాండ్ వచ్చేసి టైం బౌండ్ ప్రమోషన్లు. మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేసినటువంటి డాక్టర్లలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాకుండా, ఏ క్యాడర్లో అయితే చేరామో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరిన వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవుతున్నారు. అదే మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో, ఉదాహరణకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో 2 సంవత్సరాల 9 నెలలు 3 సంవత్సరాల లోపల చేరిన వాళ్ళకే, మా క్యాడర్లో చేరిన వాళ్ళకే డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఇచ్చినందుకు మాకు ఎటువంటి అసూయ, ద్వేషం కానీ లేదు, డిఎస్హెచ్ వాళ్ళకి ఇచ్చినందుకు. కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము అదే చదువుతున్నాం, అదే కేడర్లో చేరాం కాబట్టి మాకు కూడా ఆ ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాము. అది మా సెకండ్ ప్రధాన డిమాండ్. మూడవది, ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసినటువంటి, నిజమైన ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసినటువంటి మా పిహెచ్సి డాక్టర్లు, మీకు కూడా తెలుసు, రియల్ ట్రైబల్ ప్రాంతాల్లో మావి, ఉదాహరణకు పాడేరు, శ్రీకాకుళము, మన్యము, ప్రకాశం జిల్లాలో పాలూట్లు అటువంటి ప్రదేశాల్లో ఆ పనిచేసినటువంటి డాక్టర్లకు మాకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలనేది మా ప్రధానమైన మూడవ డిమాండ్. ఎందుకంటే సుమారైన టౌన్లో ఉన్నటువంటి పార్వతీపురం, మార్కాపురం లాంటి డాక్టర్లు వాళ్ళకు ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇవ్వాలనేది మా మూడవ డిమాండ్. నాలుగో డిమాండ్ వచ్చేసి 2020-2021 సంవత్సరంలో కన్సాలిడేటెడ్ పేలో జాయిన్ అయ్యారు డాక్టర్లు, వాళ్ళకి 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలనేది నాలుగో డిమాండ్. ఐదవది, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు చంద్రన్న సంచార చికిత్స పేరుతో మేము గ్రామాలకు దాదాపుగా నెలలో 15 రోజుల పాటు మేము గ్రామాలకు వెళ్ళి సేవలు అందిస్తున్నాం. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇచ్చింది మాకు. ప్రతి డాక్టర్కి ఎఫ్డిపి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు ప్రతి డాక్టర్కి 4,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పింది, ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పింది. ఆ హామీని కూడా నెరవేర్చమని మేము కోరుతున్నాము. ఈ 5 హామీలు మాకు గత సంవత్సరం కూడా లభించాయి, కానీ ఆ హామీలు నెరవేరలేదు. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా సర్వీస్ కోటా విషయంలో 20% కొనసాగించకుండా 15% కుదించడం అనేది మా డాక్టర్ల వర్గాల్లో తీవ్రమైన అసనిపాతంగా తయారైంది. తీవ్రంగా దిగ్భ్రాంతి చెందాం మేము. ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఎంట్రన్స్ రాసి వాళ్ళకు వచ్చేటువంటి సీట్లు తగ్గిపోతాయి, మీకు ఎట్లాగే పెంచుతాయని చెప్పేసి కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? అదేనండి, గవర్నమెంట్ కొన్ని రోజులుగా మెరిట్ స్టాండ్ అన్నది తీసుకొని వస్తుంది. మెరిట్ స్టాండ్ అన్నటువంటి ఒక బలమైన వాదనని తీసుకొస్తుంది. మెరిట్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆర్ హిల్లీ ఏరియాస్లో పనిచేస్తున్న వాళ్ళు, ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్న వాళ్ళకి, అక్కడ పనిచేస్తున్న డాక్టర్లకి బయట కోచింగ్ సెంటర్స్లో ప్రిపేర్ అవుతున్నటువంటి డాక్టర్స్కి ఎంత వ్యత్యాసం ఉంటుంది ప్రిపరేషన్ టైంలో, అది అందరూ గమనించాలి. రోజుకి 10-12 గంటలు సర్వీస్ చేసుకుంటూ హిల్లీ ఏరియాస్లో కానీ, ట్రైబల్ ఏరియాస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ 10-12 గంటలు మేము పని చేసుకుంటూ మళ్ళీ అదే రకంగా నీట్ పీజీ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి వాళ్ళకి మాకు కంపారిజన్ ఏంటండి? అంటే ఇక్కడ సర్వీస్ చేస్తూ 10-12 గంటలు మేము చదవగలమా? ప్లస్ వాళ్ళు ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ గ్రాండ్ టెస్టులు రాస్తారు, మేము గ్రాండ్ టెస్టులు రాస్తున్నామా?
ఇప్పుడు చూస్తే టోటల్గా చూస్తే కనుక మీ సమ్మె గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చలకు ఆహ్వానం కూడా వచ్చినట్లుగా కనపడడం లేదు, ఏదో తూతు మంత్రంగా జరుగుతూ ఉండదు. మరి పూర్తి స్థాయిలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎంతవరకు గవర్నమెంట్కు టైం ఇచ్చారు? మేము గత 13 రోజులుగా ఇదే ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మేము ప్రభుత్వము మాకు ఎటువంటి మేము ప్రభుత్వ అధికారులము, మేము ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాము. ప్రభుత్వం వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మాకు ఎటువంటి బేషిజాలు లేవు. మీరు గవర్నమెంట్కు ఏమైనా టైం ఇస్తున్నారా, లేకుంటే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏముంది? ఇక గవర్నమెంట్కు టైం విధించే అలా కాదు, కానీ మేము గవర్నమెంట్ నుంచి మా చర్చలు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము. మా సానుకూలంగా స్పందించకపోతే మా దీక్షను మా సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి వైద్యులైతే కనుక ఏమాత్రం రాజీ పడే పరిస్థితిలో లేదు. ఇందాక చెప్పినటువంటి 5 డిమాండ్లు అంగీకరించిన పక్షంలో సమ్మెను కొనసాగించి తీరుతామని చెప్పేసి వీళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది. కెమెరామెన్ రాఘవతో విజయచంద్రన్, విజయవాడ. అందరికీ నమస్కారం. మన ఇన్ సర్వీస్ పీజీ కోటా కానీ, నేషనల్ ఇంక్రిమెంట్ కానీ, అలాగే మన ట్రైబల్లో పనిచేసే డాక్టర్స్కి ట్రైబల్ అలవెన్సెస్ కానీ, ఇవన్నీ మేము న్యాయంగానే వచ్చే డిమాండ్స్ మేము కోరుతున్నాం. కానీ మేము ఏది కూడా మేము ఆశపడట్లేదు. ఇంకోటి, మేము గవర్నమెంట్కి ఏమి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, మాకున్న ఆ పాలసీకి మాత్రమే వ్యతిరేకంగా వెళ్తున్నాము. ఇప్పుడు చర్చలకి పిలిచినా కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఒకవేళ ఇంకా అలాగే జరిగితే మిగతా సంఘాలతో అంతా కలిసి మేము ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. సమ్మె విరమించకుంటే కనుక చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఏం చేస్తారు? సమ్మె విరమించడం అంటే ఇప్పుడు దాకా అంటే మేము మాకు రావాల్సిన డిమాండ్సే కాబట్టి, మాకు న్యాయంగా రావాల్సిన డిమాండే కాబట్టి మేము దాన్ని కోరుకుంటున్నాము. చర్చలకు వెళ్ళడానికి మీరు సిద్ధమైనా మరొక పక్క నోటీస్ ఇస్తామంటూ చెప్తున్నారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను ఏపీపీహెచ్సిడిఏ ట్రెజరర్. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి మేము డిమాండ్స్ పెట్టామో వాటన్నిటి పట్ల ముందు ఒక మాట ప్రభుత్వం అనేది ఒక అడుగు ముందుకు వచ్చి మాతో చర్చలు జరిపారు. కాకపోతే అప్పుడు కూడా మొదట్లో ఏంటంటే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో ఉన్న డాక్టర్ కానీ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో ఉన్న డాక్టర్ కానీ, దాంతోపాటు మాకు మిగిలిన సంఘాలు కూడా మద్దతు లభిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి మా డిమాండ్స్ నెరవేరే వరకు కూడా పూర్తిగా మేము ఇక్కడ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము వెనక్కి తగ్గిపోయేది లేదు, ఎటువంటి చర్య అయినా సరే. ఎందుకంటే గత సంవత్సరం కూడా మేము ఈ డిమాండ్స్ అనేవి ప్రభుత్వానికి కోరడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలం సంవత్సరం పైన పూర్తి అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పూర్తయిన తరుణంలో ఈ రోజు మేము చేస్తున్న సమ్మె అనేది పూర్తిగా న్యాయ సంబంధమైనది. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మేము వెనక్కి పూర్తిగా మాకు న్యాయపరమైన కోరికలు ఏవైతే మేము చెప్తూ ఉన్నామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరే వరకు కూడా మేము వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ధర్నా చౌక్లోనే మేము కార్యక్రమం చేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అలానే మిగిలిన సంఘాలు కూడాను మాకు మద్దతుగా నిలిచాయి. వాళ్ళందరితో పాటు మేము రానున్న రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే, మాతో చర్చించకపోతే మా కార్యాచరణ అనేది మేము ప్రకటిస్తాము. ఆల్రెడీ రూపొందించిన కార్యాచరణ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పటికే భారీ సంఖ్యలో అందరూ కూడా పారామెడికల్ స్టాఫ్ నల్ల బ్యాడ్జీలు ధరించి మా అందరికీ కూడా విధుల్లో వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వారందరూ కూడా 24 సంఘాల పైగా మద్దతు ఇప్పటికే తెలియజేశారు. సో వారందరితో పాటు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. రానున్న రోజుల్లో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.